అక్షయ చదువుకోడానికి పట్నం వెళ్ళిపోతుంది అని అఖిల బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత అక్షయ కోసం వాళ్ళ అమ్మ, పార్వతి, నాన్న, ఈశ్వర్ మాట్లాడుతున్నారు. పార్వతి, ఏమండి? అక్షయని ఇక్కడే చదివిద్దామా? తనకి అఖిల కూడా తోడుగా ఉంటుంది. ఈశ్వర్, అలా ఏమి వద్దు. అక్షయని ఆ స్కూల్లో చేర్పించాలని నేను ఎంతగా కష్టపడ్డానో నీకు తెలుసు. ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడ వద్దు అని ఎందుకు అంటున్నావ్? పార్వతి, అఖిల, అక్షయ చిన్నప్పటి నుండి ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా స్కూల్ మారిస్తే అక్షయకి ఆ వాతావరణం అలవాటు చేసుకోవడానికి సమయం పడుతుంది. ఇంకా తను చాలా చిన్న పిల్ల. ఇప్పుడు నుండే తను అక్కడ అలవాటైపోయింది అంటే ఇంకా ఇంటికి రావడానికి కూడా ఇష్టపడదు. ఈశ్వర్, అలా ఏమి కాదు పార్వతి, నువ్వు చూస్తూ ఉండు. మన పాప చాలా గొప్ప స్థాయికి వెళుతుంది. అక్కడ చదువుకుంటే నాకు చిన్న పని ఉంది, నేను అలా వెళ్ళివస్తాను. నువ్వు పాపని రెడీ చెయ్యి అని అన్నాడు. పార్వతి, ఏమో అండి, మీ ఇష్టమే అంటూ పార్వతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.